హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్కి 26,146 వేకెన్సీస్తో మీ సొంత జిల్లాలోనే తెలుగులోనే ఎగ్జామినేషన్ రాసి ప్రభుత్వ ఉద్యోగం పొందే విధంగా అఫీషియల్గా మనకి ఇప్పుడే నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ పోస్టులకి సంబంధించి అఫీషియల్గా ఇప్పుడే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో మనకి రిక్రూట్మెంట్కి సంబంధించి ఈ నెల 24వ తేదీ నుంచి వచ్చే నెల 31వ తేదీ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని కోరుకునేవారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే మీకు యూజ్ అయ్యే విధంగా డీటెయిల్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఫిబ్రవరి నుండి మార్చి 2024 మధ్యన మీరు ఆన్లైన్లో ఎగ్జామినేషన్స్ అయితే రాయాల్సి ఉంటుంది. సో నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. మీరు చివరి వరకు చూసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మన ఛానల్కి సంబంధించినటువంటి సబ్స్క్రైబర్స్ కోసం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ని 6 months వ్యాలిడిటీతో బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం జస్ట్ 500 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాము. డిస్క్రిప్షన్లో నేను మీకు యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. బీఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ అయితే ఉంటుంది. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని స్టోర్ అనేటువంటి సెక్షన్లోనికి వెళ్తే మీకు ఈ కోర్స్ అయితే కనిపిస్తుంది. మీరు ఇమీడియట్గా ఈ కోర్స్ అయితే తీసుకోండి. సో లిమిటెడ్ టైం ఆఫర్ అయితే ఉంది కాబట్టి ఇమీడియట్గా మీరు 500 రూపీస్కే 6 months వ్యాలిడిటీతో ఉన్నటువంటి ఈ కోర్స్ని అయితే తీసుకోండి. మీకు బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో అవైలబుల్లో అయితే కోర్సెస్ ఉన్నాయి. అన్ని క్లాసెస్ కూడా మీకు అవైలబుల్లో ఉన్నాయి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ పోస్టులకి సంబంధించి 26,146 వేకెన్సీస్తో అఫీషియల్గా మనకి ఇప్పుడే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈసారి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ని ఇంగ్లీష్, హిందీతో పాటు 13 రీజనల్ లాంగ్వేజెస్లో కూడా కండక్ట్ చేస్తున్నారు. సో తెలుగులో కూడా మనకి ఈసారి ఎగ్జామినేషన్ అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా టోటల్ 26,146 వేకెన్సీస్తో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ పోస్టులకి సంబంధించి బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్లో పనిచేయడానికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇవి తక్కువ వేకెన్సీస్ ఉన్నా కూడా ఫర్దర్గా మళ్ళీ మనకి కొత్త వేకెన్సీస్ని యాడ్ చేసి 50,000 లేదా 60,000 వరకు తీసుకువెళ్ళే అవకాశం కూడా ఉంది. సో లాస్ట్ ఇయర్ కూడా మనకి సేమ్ ఇలాగే ఫస్ట్ 25,000 వేకెన్సీస్ అని నోటిఫికేషన్లో చూపించారు. తర్వాత అవి 50,000 వేకెన్సీస్గా మారడం జరిగింది. సో ఈ విధంగా మనకి వేకెన్సీస్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి 23,347 వేకెన్సీస్ ఉంటే ఫిమేల్ క్యాండిడేట్స్కి 2,799 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ మనకి 18 నుంచి 23 సంవత్సరాలు ఇచ్చారు. ఏజ్ లిమిట్ అయితే పెంచలేదు. సో దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సో ఇది కూడా కలుపుకొని మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ మీకు మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 23 సంవత్సరాలు ఏజ్ లిమిట్ అనేది జనవరి 1st నాటికి కనుక మీకు ఈ పర్టికులర్ ఏజ్ లిమిట్ కంప్లీట్ అవుతుంది అనుకుంటే, లేదా ఏ ఏజ్ లిమిట్ ఉంటుంది అనుకుంటే మీరు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా మనకి ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉన్నటువంటి వారికి, ఎన్సీసీ ఏబీసీ సర్టిఫికేట్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి 2%, 3% అండ్ 5% చొప్పున బోనస్ మార్క్స్ లేదా ఇన్సెంటివ్ మార్క్స్ అనేవి మనకి టోటల్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి మార్క్స్ ఏవైతే ఉంటాయో, సో 160 మార్క్స్కి మనకి రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ 160 మార్క్స్లో మీకు ఈ విధంగా ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి బోనస్ మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. ఈ పోస్టులకి సంబంధించి ssc.nic.in అనేటువంటి వెబ్సైట్లోనికి వెళ్ళి ఈ మంత్ 24th నుంచి, అంటే ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ December 31st వరకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. 100 రూపీస్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఈ పోస్టులకి సంబంధించి ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అయితే లేదు. వారు ఫ్రీగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఏమైనా మిస్టేక్స్ చేస్తే కరెక్షన్ చేసుకోవడానికి మనకి January 4th నుంచి January 6th వరకు టైం అయితే ఇచ్చారు. బిట్వీన్ దీస్ డేస్లో మీరు కరెక్షన్ కూడా చేసుకోవచ్చు మీ యొక్క అప్లికేషన్స్ని. సో మీరు ఎగ్జామినేషన్ రాయడానికి సంబంధించి మనకి ఇక్కడ సెంటర్స్ అయితే రీజియన్స్ వైజ్గా ఇవ్వడం జరిగింది. సో మనకి ఎస్ఎస్సి నుంచి ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా రీజియన్ల వారీగా మనకి
వేకెన్సీస్ అయితే ఉంటాయి, రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. సో మనది సౌతర్న్ రీజియన్ కిందకి రావడం జరుగుతుంది. సౌతర్న్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ స్టేట్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం జిల్లాలు మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు. విజయవాడ, విశాఖపట్నం కూడా ఉంది. సో పాత 13 జిల్లాలన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు. తెలంగాణ వరకు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 80 క్వశ్చన్స్ 160 మార్క్స్కి అయితే మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అనమాట. సో దీనికి సంబంధించి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్స్ 40 మార్క్స్కి, అలాగే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 20 క్వశ్చన్స్ 40 మార్క్స్కి వస్తాయి. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వశ్చన్స్ 40 మార్క్స్కి వస్తాయి. ఇంగ్లీష్ అండ్ హిందీ నుంచి, ఇంగ్లీష్ ఆర్ హిందీ నుంచి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూస్ చేసుకుంటాం మనం, లేదా హిందీ వస్తే హిందీ చూస్ చేసుకుంటాం. సో వాటి నుంచి 20 క్వశ్చన్స్ 40 మార్క్స్కి వస్తాయి. మీరు ఇక్కడ 60 మినిట్స్లో ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. తెలుగు లాంగ్వేజ్లో కూడా మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. 0.25 మార్క్స్ మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో మనకి 0.5 మార్క్స్ అయితే ఇవ్వలేదు, 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన సిలబస్ మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అలాగే మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ నుంచి మనకి ఎస్ఎస్సికి మనకి ఏదైతే సిలబస్ ఉంటుందో ఆ సిలబస్ నుంచే క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో ఎవరైతే పాస్ అయ్యారో సో వారికి కండక్ట్ చేస్తారు. ఇందులో మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి 5 కిలోమీటర్స్ 24 మినిట్స్లో కంప్లీట్ చేసుకునే విధంగా, ఫిమేల్ క్యాండిడేట్స్కి 1.6 కిలోమీటర్స్ 8.5 మినిట్స్లో కంప్లీట్ చేసుకునే విధంగా ఇక్కడ మనకి రేస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత 1.6 కిలోమీటర్స్ 7 మినిట్స్లో మేల్ క్యాండిడేట్స్, 800 మీటర్స్ 5 మినిట్స్లో ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ రేస్లో పాల్గొని ఆ పర్టికులర్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అందులో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. మేల్ క్యాండిడేట్స్కి 170 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, ఫిమేల్ క్యాండిడేట్స్కి 157 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. షెడ్యూల్డ్ ట్రైబ్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్కి ఇక్కడ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే అదర్ స్టేట్స్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కూడా హైట్ విషయంలో రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఇంకా చెస్ట్ విషయానికి వస్తే మేల్ క్యాండిడేట్స్కి అన్ఎక్స్పాండెడ్ 80 సెంటీమీటర్స్, మినిమం ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. సో అది కూడా కంప్లీట్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్కి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అది కూడా క్వాలిఫై అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకు జాబ్స్ అయితే ఇస్తారు. సో ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. మెథడ్ ఆఫ్ సెలక్షన్లో చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సో టోటల్గా మనకి 160 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటే అందులో మీకు 30% ఆఫ్ మార్క్స్ రావాలి యూఆర్ క్యాండిడేట్స్కి, ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 25% రావాలి, ఆల్ అదర్ కేటగిరీస్కి 20% ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. అంటే మనకి ఇక్కడ చూపించినటువంటి మార్కులు వస్తే సరిపోదు. సో మనకి కట్ ఆఫ్ కూడా పెరుగుతుంది రియల్ ఎగ్జామినేషన్. ప్రీవియస్గా చూసినటువంటి రిజల్ట్స్ని బట్టి చూస్తే మనకి ఇక్కడ చెప్పినటువంటి పర్సంటేజ్ కంటే కూడా ఇంకా ఎక్కువ కట్ ఆఫే ఉంటుంది. సో మీకు మంచి మార్కులు వస్తేనే మీరు ఇందులో పాస్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఇచ్చారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే ఈ రోజు నుంచి పెట్టుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీరు ఇక్కడ 2 స్టెప్స్ అయితే ఉంటాయి. సో 2 స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫిలప్ చేసుకోవడానికి మీకు రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ వస్తుంది. అది ఎంటర్ చేసి మీరు దీనికి సంబంధించిన అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. సో మీరు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అలాగే మీ యొక్క సిగ్నేచర్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేసి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో ఈ విధంగా మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.